మీరేమంటారు దీని మీద, నీట్ రద్దు మీద? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమనే కన్సిడర్ చేయాలి సార్. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ద బెస్ట్ ఎగ్జామ్ అనే కదా నీట్ మనం కన్సిడర్ చేసేది. ఆ నీట్ ఎగ్జామ్ని పేపర్ లీకేజ్ జరగటం అనేది డెఫినెట్లీ ప్రభుత్వ వైఫల్యం. కాకపోతే ఇక్కడ చాలామంది ఇమీడియట్గా నేను సోషల్ మీడియా చూస్తే ఏముందంటే దీనికి సొల్యూషను ఆన్లైన్ ఎగ్జామ్ రన్ చేస్తే సొల్యూషన్, ఆన్లైన్ ఎగ్జామ్ రన్ చేస్తే సొల్యూషన్ అంటున్నారు. ఆన్లైన్ రన్ చేయడం అంటే ఎలక్షన్ ఈవీఎంల మీదకి వచ్చినట్టే. ఇంకా మనకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన మార్కులు వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ అనేది ఎవిడెన్స్ ఉంటుంది, తర్వాత రీవాల్యుయేషన్ కావాలన్నా లేదా కోర్టులో ఆన్లైన్లోనే చేస్తున్నారంటే. అవును చేస్తున్నారు, అదే నేను అంటుంది. ఇప్పుడు ఈ ఈవీఎంలు ఇవన్నీ చూసిన తర్వాత మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి జేఈ అయినా కూడా సార్ ఏదైనా పేపర్ మీద కొన్ని పేపర్ మీద ఉండాల్సిందే, ఎలక్షన్ అయినా బ్యాలెట్ మీద ఉండాల్సిందే. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది మనము అంటే మ్యానిపులేట్ చేయాలి. ఎవరొకళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఎక్కడ కాలేజీకి వెళ్ళి ఆన్లైనా లేకపోతే ఇంటికాడ కూడా కూర్చొని ఆన్లైన్లో చేస్తే నాకు తెలియక అడుగుతున్నాను. రాబోయే రోజులు ఇప్పుడు టోఫుల్ ఇవన్నీ ఉంటాయి, సెంటర్కి వెళ్ళి చేయాల్సిందే కదా. సెంటర్కి వెళ్ళి చేస్తే అప్పుడు ఆన్లైన్లో మోసం ఎట్లా జరుగుతుంది? చేయొచ్చు సార్. ఇప్పుడు మనం ఓట్లు ఈవీఎంలు ఎట్లా పోలిస్తారు? అదే సార్ నేను అంటుంది, ఇక్కడ కూడా చేసే వస్తాయి. ఇప్పుడు దాకా రాలేదేమో, రేపు వస్తాయి. సాఫ్ట్వేర్ అనేది ముందస్తుగానే అనుమానాలు చెబుతున్నారు. వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఏదైనా పేపర్ మీదే ఉండాలి. కాకపోతే ఇది మరీ దుర్మార్గం సార్. 23 లక్షల మంది వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రెజర్ ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇప్పటికే నీట్ ఎగ్జామ్ అంటే ప్రైవేటు కోచింగ్ సెంటర్లో లక్షలు పోసి చదివితే కానీ ర్యాంక్ రాని పరిస్థితికి మారిపోయింది నీట్ పెట్టిన తర్వాత. పైపెచ్చు పేద విద్యార్థులు మళ్ళీ దీనికి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్కి వెళ్ళి అటెండ్ అయ్యే పరిస్థితులు చాలా కష్టం. ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ పరీక్ష పేపర్లు లీక్ అయితే గాలిముద్ర నాయుడుతో రిజైన్ చేయించారు ఆ రోజు. సరే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవనుకోండి. అంటే ఇప్పుడు అట్లా చేయించాల్సి వస్తే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని చేయించాల్సి వస్తుంది. అట్లా అయిపోయి రకరకాల అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక రైలు యాక్సిడెంట్ ఏదైనా జరిగితే రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసేవారు. చేశారు కాబట్టి అంటే అది చెయ్యాలని కాదు, బట్ బాధ్యత, ఒక బాధ్యతగా చూశారు. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇవాళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాదు సార్. దాదాపుగా 2024లో నీట్ ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది. దాదాపుగా 84 ఏది కేంద్రం నిర్వహిస్తున్న పరీక్షల్లో పేపర్లు లీక్ అయ్యి ఆ పేపర్లు రద్దు చేయడం జరిగింది సార్. 84 పేపర్లా? 84 వివిధ పరీక్షలు. అయ్యో బాబోయ్, నిజమా? కేంద్ర ప్రభుత్వం దాదాపు 84 వివిధ రకాల పరీక్షల్ని రద్దు చేసి మళ్ళీ పేపర్ లీక్ వల్ల మళ్ళీ నిర్వహించాల్సిన పరిస్థితి. 2024లో ఎవరైతే డీజీగా ఉన్నారో ఈ ఎగ్జామ్ అంటే డైరెక్టర్ జనరల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎవరైతే ఉన్నారో అతన్ని మార్చి వాళ్ళు మళ్ళీ అతనికి ప్రమోషన్ ఇచ్చి హయ్యర్ పొజిషన్ లో కూర్చోబెట్టడం జరిగింది సార్ ఇదే మోడీ ప్రభుత్వంలో. అంటే మాటలు, నీతి, నిజాయితీ బయటికి చెప్పడానికి ప్రవచనాలే తప్ప అదేవిధంగా వీళ్ళ పరిపాలనలో ఉన్న బీహార్ లాంటి రాష్ట్రం కానీ, వీళ్ళ పరిపాలనలో ఉన్న మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కానీ, వీళ్ళ పరిపాలనలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో కానీ రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలు కూడా అన్ని పేపర్ లీక్లే. అన్ని లీక్లేనా? వీళ్ళ బ్రాండే పేపర్ లీక్ గవర్నమెంట్. మరీ టూ మచ్ గా విమర్శించమండి. ఎందుకంటే విమర్శ చేయడం తప్పుగా. కాంగ్రెస్ టైంలో మాత్రం జరగలేదా? కాంగ్రెస్ టైంలో కూడా జరిగింది. అదే విధంగా నిన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం చెప్పుకోలేక విలేకరులు అడుగుతుంటే కారెక్కి ముఖం చాటేసి వెళ్లిపోయిన దృశ్యాలు మనం నిన్న నేషనల్ మీడియా మొత్తంలో చూడటం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో 23 లక్షల మంది పిల్లలు ఒకసారి ప్రిపేర్ అయ్యి రాసిన ఎగ్జామ్ మళ్ళీ వాళ్ళకి టెన్షన్ గురి చేస్తూ ఎగ్జామ్ సింపుల్ గా ఒక మాట పరీక్ష ఫీజు కట్టిన అవసరం లేదని సింపుల్ గా చెప్పేసి మళ్ళీ పరీక్ష పెడుతున్నామంటే ఎవరు బాధ్యత వహించాలి? ఎవరిపైన చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళ బాధ్యత తీసుకోవాలా? బాధ్యత నుంచి తప్పించాలా అనేది కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అదే విధంగా మీరు పర్మిషన్ ఇస్తే ఇంకొక విషయం సార్, చెప్పండి. బంగారం ఇంపోర్ట్స్ విషయంలో గానీ, పెట్రోల్ క్రూడ్ ఆయిల్ విషయాల్లో గానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఏదో ట్యాక్స్ వేసారంట కదా, దిగుమతి ట్యాక్స్ అని ఇవాళ వేసారట. అదే ముందే వేస్తే కొనుగోలు చేయొద్దు అనే దానికంటే ఇవాళ ఒకటేసారిగా 10% పెంచడం జరిగింది. 10% అంటే ఉన్న 5%కి 10% కలిపితే 15% ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచారు. ఇవాళ సార్ యుద్ధం మొదలైంది ఫిబ్రవరి నెల ఆఖరులో. దాదాపు 2 నెలలు గడిచిపోయింది. మార్చి 9వ తారీఖున లీడర్ ఆఫ్ అపోజిషన్ వార్న్ చేయడం జరిగింది.
భారీ పెను తుఫాన్ రాబోతుంది, ఆర్థిక వ్యవస్థ పైన ఆ బీభత్సమైన భారం పడబోతా ఉంది, మేలుకోండి అని చెప్పడం జరిగింది. అవును 10 రోజులు ఎలక్షన్ కి 10 రోజులు అంటే ఈనాటి నిన్న మోడీ మాట్లాడడానికి 10 రోజుల ముందు, ఎలక్షన్ కి 4 రోజుల ముందు కూడా అమిత్ షా ఏమీ పర్వాలేదు, అంత బ్రహ్మాండంగా ఉంది, విశ్వగురు చేతిలో ఉంది, ప్రపంచాన్ని జయించాం, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని మాట్లాడుతున్న ఇది అమిత్ షా ఇవాళ ఏమొచ్చి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. పైగా సార్ ఇంకా అంటే అది బాధాకరమైన పదం ఏం వాడాలో మీరు బహుశా అది పర్మిట్ చేయరేమో కానీ వద్దులేండి, భయంకరమైన పదం అయితే వాడొద్దు. నేను వేరే నాట్ ఫౌల్ లాంగ్వేజ్. నెహ్రూ కాలం నాటి స్థితికి ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి నాటి కాలం స్థితికి తీసుకెళ్లి ఈనాటి స్థితిని పోల్చి ఆ రోజు జరగలేదా అని మాట్లాడుతూ ఉంటే, కొరియాలో యుద్ధం జరిగితే నెహ్రూ దేశం పైన ఇంపాక్ట్ ఉంటుంది, దేశ ప్రజలందరూ భద్రంగా ఉండాలని నెహ్రూ ఆ రోజు ఎర్రకోట పైన ప్రసంగం చేశాడని, ఇదే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూని హెక్కలు చేశాడు, ఇందిరాగాంధీని హెక్కలు చేశాడు, లాల్ అన్నం మానేమన్నాడు, ఈ కాంగ్రెస్ ప్రధానులు చేసింది కానీ ప్రతి ఒక్కటి అతని హెక్కలు వాళ్ళందరినీ అవమానకరంగా మాట్లాడారు సార్. ఇప్పుడేమో కాదుగా, దీనికంటే గౌరవం మరి ఎవరు పెట్టారు? ఇందిరాగాంధీ గారు గోల్డ్ కొనొద్దారని చెప్పి ఒక వార్త సృష్టించి వేయటం అంటే అది దారుణం కదా. మరి ఒరిజినల్ హిందూ పేపర్ వచ్చింది, ఆమెకున్న బంగారాన్ని మొత్తం దేశం దానం చేసింది. దాన్ని ఒక ఫేక్ ప్రచారం చేసి వీళ్ళు చేతగాని ప్రభుత్వం నడుపుతూ ఆర్థిక వ్యవస్థలో దాన్ని కూడా ఆనాటి కాంగ్రెస్ అంటే సార్ పోస్ట్ ఇండిపెండెన్స్ దేశం పరిస్థితి ఏమి, ఈ రోజు దేశం పరిస్థితి ఏమి? స్క్రాప్ నుంచి మొదలు పెట్టిన నెహ్రూ గారు ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో విద్యాలయాలు, కాదు. విచిత్రం ఏంటంటే రామకృష్ణ గారు ఒక్క నిమిషం ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఆ రోజు రోడ్లు వేసిన వాళ్ళదేమో అసలేమీ లేదు, ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. రైల్వే లైన్ వేసిన వాళ్ళు గొప్ప కాదు, రైల్వే లైన్ ఇంకో రైల్వే లైన్ ఎక్స్టెండ్ చేస్తే గొప్ప అన్నట్టుగా అయిపోతుంది. ఓ పక్కేమో పొదుపు చేయమంటారు, అమరావతిలోనేమో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే కూడా మీరు తప్పని చెప్పరు. ఇంత తమాషాగా ఉంటాయి రాజకీయాలు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్తారు, ఈయనేమో లక్షల మందిని తీసుకొచ్చి సభలు పెడతారు. మరి లక్షల మంది అంటే కొన్ని ఎన్ని వేల లీటర్ల పెట్రోల్ వేస్ట్ చేసినట్టు, డీజిల్ వేస్ట్ చేస్తూ, అంటే ఆచరించి చూపితే మోడీ గారికి గౌరవం వస్తుంది అనేది పాయింట్. అంత చెప్తే ఆయన మీద మనకేమి వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. ఇక